గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఆయన విగ్రహాల దగ్గర నివాళులు అర్పించుకోవడం, అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి రంగా గారి గురించి మరి అందరికీ తెలిసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి ఆ రోజున అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ఆ రోజున కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా మరి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేసి అనేక మందిని చైతన్యం చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల చేత ఆయన మరి అసలు బాగడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలైనా, దాదాపు 30 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలబడ్డారంటే ఆయన చేసినటువంటి నిస్వార్థ ప్రజాసేవే దానికి ఒక నిదర్శనం. మరి ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత యువతంతా కూడా తీసుకోవాలా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాల పేరుతో, మతాదుల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి విడగొడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరొకసారి అందరం కూడా ఏకమై మరి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కుల మతాలకు అతీతంగా అందరం కూడా చైతన్యమై ఈ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడానికి అందరూ కూడా ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.